పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. మొత్తం 241 మంది ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం, రహదారుల అభివృద్ధి, మార్కెట్ సెంటర్లో మరుగుదొడ్ల నిర్మాణం, హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి, కొండపల్లి జిల్లా పరిషత్ బాలురు పాఠశాల అభివృద్ధి, ఐటీఐ కళాశాల ఏర్పాటు, ఎన్టీటీపీఎస్ కాలుష్య నివారణ, కిల్లాడులో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, పైపు లైన్లు, త్రాగునీటి కుళాయిలు, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు, పోలీసు శాఖకు సంబంధించిన అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. వాటిపై స్పందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెంటనే పరిష్కరించగల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు కొండపల్లి మున్సిపాలిటీలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. దీంట్లో 241 అప్లికేషన్లు రావడం జరిగింది. వీటిలో ప్రధానంగా పెన్షన్స్, ఇంటి స్థలాలు, కొన్ని చోట్ల మంచినీటి పైప్ లైన్లు, కొన్ని చోట్ల పారిశుద్ధ్య పనులు, మరికొన్ని చోట్ల విద్యుత్ దీపాలు, కొద్ది చోట్ల కొత్త రహదారులు నిర్మించమనే అంశాల మీద ప్రధానంగా రావడం జరిగింది. తప్పకుండా వీటిలో ఎలిజిబుల్ ఉన్నాయని, ఎందుకంటే కొండపల్లి మున్సిపాలిటీలో గత ప్రభుత్వాల టైంలో 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా అప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొత్త కుటుంబాలు ఏర్పడినందువల్ల కావచ్చు, అప్పుడు ఏదో కారణాల వల్ల ఎలిజిబుల్ కాకుండా లేకపోతే అప్లై చేసుకున్నందువలన కొంతమందికి రాలేదు. ఆ రకంగా ఇప్పుడు దాదాపుగా ఒక 1400-1500 అప్లికేషన్లు వచ్చినాయి. వీటన్నింటి వెరిఫికేషన్ చేయించి రాబోయే రోజుల్లో ప్రభుత్వ కొత్త నియమ నిబంధనల ప్రకారం మళ్ళా స్థల సేకరణ చేసి, ఎందుకంటే ప్రభుత్వ స్థలం ఏది లేదు, గతంలో సేకరించిన కొండపల్లి స్థలం అంతా కూడా పూర్తిగా పట్టాలు ఇచ్చేయడం జరిగిపోయింది. మళ్ళీ సేకరించి ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న మున్సిపాలిటీకి సంబంధించిన కుళాయిలు కావచ్చు, లేదా మురుగు కాలువలు శుభ్రం చేయడం కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా తక్షణం చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.